డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ పై సొసైటీలో మంచి డిస్కషనే జరిగింది. ఇప్పుడు మీరు చూడబోతున్న స్టోరీలో కూడా సబ్జెక్టు అమ్మాయిలే. అయితే వీళ్ళు మాత్రం ట్రెడిషనల్ కాదు, వెస్ట్రన్ కల్చర్ ను 100% ఫాలో అవుతున్న సైబర్ గర్ల్స్. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఓ చేతిలో స్మార్ట్ ఫోన్, మరో చేతిలో సిగరెట్. స్మోకింగ్ ఉమెన్ హైదరాబాద్ లో ఇప్పుడు గల్లీ గల్లీని ఆక్యుపై చేస్తున్నారు. దమ్ మరో దమ్ అంటూ మత్తుగా సాగే ఈ సాంగ్ 70s లో సూపర్ హిట్. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ అమ్మాయిలు ఫుల్ గా దమ్ము కొట్టేస్తున్నారు. సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగు సిగరెట్టు అనేది బ్లాక్ అండ్ వైట్ రోజుల నాటి మాట. ఇప్పుడు సైబర్ సిటీలో దొరసానులు కూడా సిగరెట్ను ఓ పట్టు పట్టేస్తున్నారు. నో స్మోకింగ్ డే సందర్భంగా హైదరాబాద్లో పొగరాణుల గురించి కాసేపు మాట్లాడుకోవాల్సిందే. ఉమెన్ స్మోకింగ్ మన దేశంలో కొత్త కాదు. వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడ్డ మగవలు సిగరెట్ ముట్టించకుండా ఉండలేకపోతున్నారట. ఒకప్పుడు పబ్బుల్లోనూ పార్టీల్లోనూ సీక్రెట్గా దమ్ము కొట్టేవారు. ఇప్పుడు చేతిలో సిగరెట్తో పబ్లిక్ ప్లేసెస్లోనే దమ్ము లాగేస్తున్నారు. ఉమెన్లో ఎందుకు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి అంటే వెస్ట్రన్ కల్చర్ని బాగా ఏప్ చేయడం వల్ల. వెస్ట్రన్ కల్చర్ని మనం అవలంబించుకుని మన లైఫ్ స్టైల్లో మనం వెస్టర్నర్స్లా తెలిసిపోదని ఎక్కడైతే అట్ అ మూమెంట్ ఇన్ హిస్టరీ వెన్ వెస్ట్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్ని వాళ్ళు ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తారో, మన యోగా కానీ మన ఫుడ్ కానీ ఎంత వాళ్ళు రెస్పెక్ట్ చేసి మన వైపుకి వాళ్ళు ఎంత మూవ్ అవుతున్నారో, మన వాళ్ళలో ఉన్న మంచిని ఆకలింపు చేసుకోవడం, అవలంబించుకోవడం మానేసి వాళ్ళ దగ్గర ఉన్న చెడు అలవాట్లను ఎక్కువగా ఇచ్చేసుకోవడం ప్రారంభిస్తున్నారు. అదేదో పెద్ద ఫ్యాషన్ టెక్నాలజీ అనో లేకపోతే ఓ ప్రెస్టీజ్ సింబల్ అనో ఫీల్ అవుతున్నారు. పొగరాయుళ్ల స్థానాన్ని అమ్మాయిలు ఆక్యుపై చేస్తున్నారని ఇంటర్నేషనల్ సర్వేలు చెబుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు తీసిపోనట్టు సైబర్ సిటీ హైదరాబాద్లో స్మోకింగ్ క్వీన్స్ కల్చర్ పెరిగిపోయింది. హై ఇన్కమ్ గ్రూప్లో ఉండే మహిళా ఉద్యోగులే కాదు, కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్ వరకు కనిపించకుండా పొగ రాజేస్తున్నారు. పొగ పీలిస్తే నిషానే, కానీ అది ఆరోగ్యాన్ని హరించి వేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉమెన్ స్మోకర్స్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయట. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోవడంతో కల్చర్ కూడా అదే స్థాయిలో విస్తరిస్తోంది. సరదా కోసం కొందరు, టెన్షన్ రిలీఫ్ పేరుతో మరికొందరు, స్టేటస్ సింబల్గా ఇంకొందరు. వగలమారి అమ్మాయిలు కాదు సుమి, ఇప్పుడంతా పొగలుమారి అమ్మాయిలు. జర్మన్ కార్ కంపెనీ